శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దివ్య పాదార బిందాలకి శతాధిక నమస్కృతులు సమర్పించుకుంటూ గీత ఆవిర్భావం అనే అంశంపై లఘు ప్రసంగం చేయడానికి నేను సంసిద్ధుడై ఉన్నాను. చివరిదాకా విని మీరు ఆనందించి నన్ను ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తాను. పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం పూర్తి చేసుకుని ఇక పాండవులు వచ్చి కృష్ణుని రాయబారిగా పంపుతారు. వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఉంది. కురుసభకి కృష్ణుడు రాయబారిగా వెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు ముహూర్తం పరమాత్మ పెట్టుకున్నాడు. రేవతి నక్షత్రయుక్త మేషలగ్నం, అంటే స్వామివారి జన్మ నక్షత్రానికి ఇది సాధన తారైంది. వెంటనే ప్రశ్న వస్తుంది, సాధన తారు కదా, ఏం సాధించాడు? సంధి పూర్తి అవ్వలేదు కదా, సంధి నెరవేరలేదు కదా, యుద్ధం సంప్రాప్తమైంది కదా, ఏం సాధించాడు? ఆయన అనుకున్నదే సాధించాడు. ఆయన సంకల్పం సాధించుకున్నాడు. ఆయన అవతార లక్ష్యం ఈ దుర్మార్గాన్ని సమూలంగా నాశనం చేయాలి. అది ఆయన సంకల్పం, అది అవతార లక్ష్యం, అది ఆయన సాధించుకున్నాడు. సరే, వెళ్ళి కృష్ణ పరమాత్మ 2 రోజులైంది, ఇంక ఇవాళ రావాలి, వస్తాడని కూడా కబురు అందింది. అంచేత వాళ్ళ 5 పాండవులు ఒక గదిలో కూర్చుని ఉన్నారు. అందరూ అక్కడే కూర్చున్నారు, కానీ ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవ్వరూ మాట్లాడట్లేదు. వీరు ఆనుకున్నటువంటి గది ఆనుకుని ఇంకొక గది ఉంది, దానికి కిటికీ కూడా ఉంది. ఆ కిటికీలో ద్రౌపది కూడా కూర్చుని చూస్తాడు, పరమాత్మ వస్తాడు, ఏం చెప్తాడు ఏంటి. ఇంతలో పరమాత్మ వస్తున్నాడు అని తెలిసింది, వచ్చాడు. పాండవులు 5 వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఎదురేగి అంత కూర్చోబెట్టి అన్ని చేసి అయిన తర్వాత ధర్మరాజు అడిగాడు, బావా ఏమైంది సంధి కార్య, మీ రాయభారం ఛాయా పండా అని అడిగాడు. ఆయనకి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నాడు, అయినవి సంధి సంబరములు, ధరింపుడయ్య ఆయుధములను, దాపైనది వీర భారత మగారణ రంగము, సర్వథా వృధాయైనవి సంప్రదింపులు, పోయితి మీకు వారికి పొందు పొసంగునటంచు, వ్యర్థమైపోయను నాశ్రమల్, ముదిరిపోయను రేణికి స్వార్థ బుద్ధి, వాడి సూది మొనమోపిన నేలయు చేతి మీదుగా ఈయడట కురు ప్రభు, ఇదెక్కడి రక్కసి రాజకంక్షయో. ఈ మాట వినగానే ధర్మరాజు తప్ప మిగతా అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. వాళ్ళకి యుద్ధమే కావాలని అనుకుంటున్నారు, 4 అన్నదమ్ములను ద్రౌపదితో సహా. కానీ ధర్మరాజు మాత్రం చాలా డీలా పడిపోయాడు. బావా, మా తాతగారు, మా గురువు గారు, మరి మా పెదనాన్నగారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఏమీ చెప్పలేదా అన్నారు. ఎందుకు చెప్పలేదు బావా? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ వాడు వినలేదు. ఇమ్మన్నాడు 5 భీష్ముడు, గురుండేదో విధిన్ సంధి కానిమన్నాడు, విచిత్ర వీర్యతనయుండు ఏలా విరోధంబు పోనిమ్మన్నాడు, అరగంట కర్ణుని మొగంబు వీక్షించి పొందేమిటి పోపమన్నాడు సుయోధనుండు, అనంగుతమ్ముల రొమ్ములు బింపగన్. ధర్మరాజే అంటున్నాడు, అయ్యో సంధికి నువ్వు వెళ్తే అవుతుందేమో అనుకుని, రాయవరాన్ని నువ్వు వెళ్తే బాగుంటుంది అనుకుని నిన్ను పంపిస్తే, నువ్వు వెళ్ళావు కదా, సంధియగు
బాల్య వైరి గ్రంథి తొలుగు లోకశాంతి కలుగునని జగద్బాంధవు నిన్ను పంపించిన గాంధారయులకు కల్గే కథనాకాంక్షల్. పిచ్చివాడా, నేను నీకు గొప్ప, నేను నీకు దేవుణ్ణి, నీ నమ్మకం. వాళ్ళకి నేను ఒట్టి పశువులు కాపరిని, యాదవుణ్ణి. వాళ్ళకి నా మీద నమ్మకం ఏముంటుంది? ఇంత నమ్మకం ఉంటేనే కదండి ఏ దేవుడైనా ఏదైనా. చెట్టునుంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, గుళ్ళో పెడితే అమ్మ, అంతే మన నమ్మకమే, అంతే. సరే, బాధపడుతూనే ఉన్నాడు. తగవులు, ధర్మరాజు అంటున్నాడు, తగవులు సహోదరులలో తగవని సగమనుట తగదని మేమింతగా వారి కోరినందుకు తెగించిరటే బిర్రవీసి ధృతరాష్ట్ర సుతుల్. దారుణ రణాంగణమున మారణమనరించి తత్కుమారుల తద్రక్తారుణ దారుణీ రాజ్యమునకు శ్రీరమణుడు నగుట సిగ్గుచేటు మురారి. చుట్టాల చంపి పట్టము కట్టుకుని సుఖించు కాంక్ష కంటే విరక్తి నట్టడివి కావి పుట్టము కట్టుకుని తపస్సు చేయుట మేలు కదా. కృష్ణుడు అంటున్నాడు, ధర్మరాజా, నీ పిచ్చి కానీ వాడు నువ్వు ఏదో పంపావు, నేను వెళ్ళాను కానీ సంధి అవుతుందని నేను అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు, నువ్వు ఒక్కడే అనుకున్నావు. ఎంచేతనంటే సిరులు దొరంగి ఘోరవన సీమలు చెట్టుకు పుట్టకు ఒక్కరై అరిగిన వారు మీరు, దొరలై తెగతేరగా తీయగా తినన్ మరిగిన వారు వారు, అలతి మాటలతో ధరయిత్తురయ్య సంగరమున గదల్ ఖడ్గముల్ గాంధీవముల్ చెరలాడకుండగా. ఎవరు వింటారయ్యా అక్కడ? అంధుడు వృద్ధరాజట, మదాంధుడట యువరాజు, రాజ్య సంబంధులు దూచ్యబంధులట, మరి మంచికి మార్గం ఇంకెట్లు? గాఢ గర్వాంధత మస్తమస్తిష్పనుల స్వార్థ పిశాచము గెజ్జ కట్టగా సంధిలునుటయ్య సంధి కొన సాగునుటయ్య నయ ప్రయత్నము. తలకాయ ఉంచుకుని బాధపడుతున్నాడు ధర్మరాజు. భీముడు ఏదో పిండికి పోతున్నాడు. భీముడికేసి చూసి, భీమసేన, నీవేదైనా చెప్పదలుచుకున్నావు అంటాడు. అదే బావా, ఆ దుర్యోధనుడి కంటే మా అన్నగారి మీద నా కోపం ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, 13 సంవత్సరాలు బయట ఎక్కడో తిరిగి బాధపడ్డాం, వచ్చాం, మా రాజ్యం మాకు ఇవ్వమంటే ఇవ్వనంటున్నట్టు. అయినా సరే ఇంకా సోదరులు అంటాడు, సంధి అంటాడు. సంధి, ఆ సంధి మాటలకి అర్థం బద్ధమైన ఉందా? ఇప్పటికైనా మరపోతే ఎట్లా? వాళ్ళు మాకు చేసిన ద్రోహం ఇంత అంతానా? త్రాటంగట్టిరి, నీటనెట్టిరి, విషాక్త అన్నం పెట్టిరి, కుట్ర పన్ని కాశీ యాత్ర కంపించి ఆ చోటని కొంపకు నిప్పు పెట్టిరి, ఈ సాధ్విగా పాటులు గూర్చిరి, భాగమీయమనిరి, అబ్బా ఎంత సౌభ్రాత్రమో. వాడు రాజ్యం ఇవ్వనన్నాడు, వాడెవడు ఇవ్వడానికి? రారోజెవ్వడు రాజ్యమేలగా నపారస్పార దుస్పారమే పారన్ రాజుల నాజులను గెలిచి నాడా చేతు సీతాచల స్మారాజ్యంబును పాండురాజు వెలయంపన్ నేడిటల కుడవం బుట్టిరు దొరల్ గాంధారి గర్భంబునన్. ఈ రాజ్యాన్ని స్థాపించింది మా నాన్నగారు, విస్తృత పరిచింది మా నాన్నగారు, సుస్థిరపరిచింది మా నాన్నగారు. వాడేవాడు రాజ్యం ఇవ్వడానికి? తలలు చితకొట్టి మా రాజ్యం మేము తీసుకుంటాం, అర్ధరాజ్యం కాదు పూర్తి రాజ్యమే తీసుకుంటాం.
శభాష్ భీమా, ఈ ఆవేశం ఈ సందర్భంలో తప్పనిసరిగా కావాలి, చివరిదాకా ఉండాలి. అర్జున, మరి నీ కృష్ణ, పెద్దన్న గారి మాటతో నేను ఏకీభవించలేను. చిన్నన్నయ్య మార్గమే నాది. చిన్నన్నయ్య ఏం చెప్పాడో అదే నేను చెప్పబోయేది కూడా అంతే. ఆ సభయందు ఆ సభయందు రాసభములట్లు లతాంగిని లాగి కౌరవులు చేసిన చేతలు, కుటిల జివ్వులు కూసిన కూతలు, మదిని కోసిన కోతలై చెరగకున్నవి. వారికి వారికి వ్రాసిన వ్రాతలే ఇక ధనంజయ శరప్రఘాతముల్. పచ్చని రాజవంశవని పాడనరింపగ జనించినాడు కారు చుచ్చయిరేడు. సూతు స్నేహము దానికి తోడు, గాడుపై కచ్చల రేపి ఆ శకునిగాడు. రగుల్ కొని మింటమంట ఈ వివచ్చుని వింట శరవర్షము తప్పదు విశ్వశాంతికై. భేష్ అర్జున భేష్, మీ భీమార్జునులే ఈ విజయానికి సారథులు. నకుల, నీవు చిన్నన్నయ్యల మాటే నా మాట కూడా. కానీ నాకు ఒక సంశయం బావ, నెల పూర్తి అవ్వలేదు ఉత్తర గోగ్రహణం జరిగి. ఆ రోజు ఒక పక్కన అర్జునుడు ఒక్కడే, అతనికి సారథేమో చాలా భయస్థుడు ఉత్తరుడు. ఇటు పక్కన దుర్యోధనుడు, వాడి 9 తమ్ములు, మా తాతగారు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వాడ కర్ణుడు, దానితో పాటు పెద్ద సైన్యం వేసుకుని వచ్చాడు. అరగంట యుద్ధం చేయలేదు మా అన్నయ్య. స్పృహపడి కింద పడ్డారు. ఎవరు ఎక్కడిగా స్పృహ లేదు. 2 రోజులు కానీ తెలివి రాలేదు పీనుగులకి. కుక్క ఎత్తి మొహం మీద, కుక్క ఎత్తినా కూడా, కుక్క కాలెత్తినా కూడా వాళ్ళు తుడుచుకోలేని పరిస్థితిలో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నారు 2 రోజుల పాటు. అది జరిగి ఏడాది కూడా కాలేదు. ఇంకా అప్పుడే యుద్ధం కావాలని యుద్ధానికి వచ్చేస్తారా అని అనుకుంటున్నారు. మరి ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నకుల, బుద్ధి కర్మాను సారయ్యే అని అంటారు. కర్మను మనం చేసిన కర్మను బట్టి అనుభవించే సమయం వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ఉంటుంది మన యొక్క ఆలోచన, మన కార్యక్రమం. సరే సహదేవ, నీవు చెప్పడానికి ఏముంది బావా? నువ్వు రాయబారానికి వెళ్ళేటప్పుడే చెప్పా, రాయబారానికి నువ్వు వెళ్ళడం తప్పు, రాయబారం చేయడం తప్పు, మా రాజ్యం అనడం తప్పు. ఎక్కడుంది మాకు రాజ్యం? దోషమో మోసమో జరిగే జూదము గెలిచిరివారు. జూదం జరిగిన మాట నిజం, వాడు గెలవడం కూడా నిజం. పెద్దలారా, ఇక్కడ ఒక విషయం చూడాలి. యుద్ధం 2 సార్లు జరిగింది. మొదటిసారి జరిగిన యుద్ధంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు శాశ్వతంగా రాజ్యాధికారం వదులుకుని వెళ్ళిపోవాలి. ఈ షరతులు లేవు. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం, ఇటువంటి షరతులు ఏం లేవు. అన్కండిషనల్ వెళ్ళిపోవాలి. అది మొదటి. ఆ యుద్ధంలో ఓడిపోయారు. అది ఇప్పుడు దోషం మోసం అంటే కుదరదు. దోషమో మోసమో జరిగే జూదము గెలిచిరివారు. అయితే ఇప్పుడు మా రాజ్యం అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీ రాజ్యం? అప్పుడు ఆ రోజున ఆ ద్రౌపదిని కూడా వాళ్ళు అవమానించడం ఇవన్నీ చేసేటప్పటికి చాలా గొడవలు అయ్యేటప్పటికి విదురుడు ఉన్నాడు పక్కనే, ధృతరాష్ట్రుడు పక్కనే. అతను తిట్టుకోసాడు, ఏదో నీ కొడుకులు ఏదో సాధించేశారని ఏదో అనుకుంటున్నామో, వెరివేధవలా ఉన్నావు, 9 కొడుకులు తండ్రివి, పెండం తమ్ముడు కొడుకులు పెట్టే పరిస్థితి తెచ్చిపోకు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించి వాళ్ళని దూరంగా పంపించి వాళ్ళ జాగ్రత్తగా చూసుకో, అంతేగాని లేకపోతే నువ్వు ఏదో ఆనందపడిపోతున్నావు, పిచ్చోడు ఇలా ఉన్నావు అని చెప్పి అతను పొడిచితే అప్పుడు అతను ఏం చేశాడంటే, ద్రౌపది మీ వాళ్ళు ఓడిపోయిన రాజ్యం, మీ అర్ధరాజ్యం మీకు ఇచ్చేసాను అన్నాడు.
అది అర్ధరాజ్యం. అసలు అసలు పాండురాజుకే లేదు అసలు అర్హత. నిశ్చేతనండి అక్కడ పద్ధతి ప్రకారంగా పెద్దవాడికే రాజ్యం. ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ముడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు గుడ్డివాడైనా పెద్దవాడి కనుక వాడికి ఇచ్చారు రాజ్యం. ఆ తర్వాత వాడి కొడుకు దుర్యోధనుడు వాడే రాజ్యం. అంతేగాని మీద 100 తమ్ములు వేసేద్దామంటే కుదరదు. ఇప్పటిలాగా 10 ఎకరాలు ఉంటే అందరూ తలో 2 ఎకరాలు పంచుకోవడం అలా కుదరదు అక్కడ. రాజ్యం ఎప్పుడు కూడా విభిన్నంగా విచ్ఛిన్నం చేయడానికి వీలు లేదు. అలాగే ఉండాలి. అది పద్ధతి అప్పట్లో. ఆ విధంగా చూస్తే అసలు పాండురాజుకే లేదు రాజ్యం, ఆ పాండవులకు అసలు లేదు. కానీ అప్పుడు కూడా వీళ్ళు ఇద్దరు పాండవులు కౌరవులు ఒకచోటే ఉండి అస్తమాటు దెబ్బలాడుకుంటున్నారు. ఇది ఒకవేళ వీళ్ళు బయటికి పంపించేసినా కుదరదు. పోనీ ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళు దుర్యోధనుడు రాజ్యం చేస్తే వాడు ఏదో తప్పుడు పని చేస్తారు, వీళ్ళు ఏదో ఎదిరిస్తారు, ఎప్పుడు గొడవలే అవుతాయి, వీళ్ళకి అయ్యేది కాదు. అందుకని ఏంటంటే భీష్ముడు ఏం చేశాడంటే ఇద్దరికి చెరిసగం చేసి మీరు అక్కడ మరి అక్కడ ఉండండి చెప్పి ఆయన ఇచ్చాడు అర్ధరాజ్యం. అది ఆ రాజ్యం కాస్త వీళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వచ్చిన అర్ధరాజ్యం అడుగుతున్న అర్ధరాజ్యం ఎక్కడిదండి? ఏటా అర్ధరాజ్యం? ద్రౌపది ఏడ్చి తెచ్చుకుని నెట్టి దయారస ధర్మభిక్ష. దుస్సాహసునుడు లాంటి దుర్మార్గుడు ఉన్నటువంటి సంఘంలో ఏడ్చి ఆడిది తెచ్చుకున్నటువంటి దయారస ధర్మభిక్ష. దాని గురించి రాయభారం చేస్తున్నారు. అంచేత రాయభారం తప్పు. యుద్ధం చేద్దాం. రాజ్యం వీరభోజ్యం. ఎవడైనా యుద్ధం చేయొచ్చు, రాజ్యాన్ని సాధించుకోవచ్చు, అంతే. మనం అలా చేద్దాం. పూర్తిగా సామ్రాజ్యం మొత్తం కురు సామ్రాజ్యాన్ని అంతా సాధించుకుందాం. అంతేగాని మా రాజ్యం ఉండి లేదా 5 ఊర్లు ఉండి 4 ఊర్లు ఇవన్నీ ఏమిటి బేరాలు, కూటికి బేరాలు. ఇది తప్పు అంటున్నాను అన్నాడు. సహదేవ మెచ్చితిని, నువ్వు అనుకున్నట్టే యుద్ధమే జరుగుతుంది, నువ్వు అన్నట్టు యుద్ధమే చేద్దాం. సరే వెళ్ళాం, ఒక అందుకు వెళ్ళాం, అయిపోయింది. సరే ఆ ఘట్టం అయిపోయింది, ఎలాగ యుద్ధమే వస్తుంది నువ్వు అనుకున్నట్టే. అలా వస్తుంటే ద్రౌపదిని చూశాడు. కిటికీలో కూర్చుని లోపలికి వెళ్ళి, అమ్మా ద్రౌపది బాగున్నావా అన్నాడు. అన్నా ఏమన్నావు ఉంది. ఏమన్నాను? బాగున్నావా అని అడిగాను. నాకు బతికున్నావా అన్నట్టు వినపడింది అని ఏడ్చింది. చెలించిపోయాడు కృష్ణుడు. ద్రౌపది చెప్తున్నాను విను, నాకు సుభద్రంతో నీవు అంతే. ఇన్నాళ్ళు బాధపడ్డావు, కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఏం ఓపిక పట్టను అన్నయ్య? రాయబారానికి నువ్వు వెళ్ళావు, అయిపోయిందేమో, వాడు సంధికి ఒప్పేస్తున్నాడు, ఆ 3 ఏళ్ళు 4 ఊళ్ళో 5 ఏళ్ళు ఏదో ఇస్తాడేమో, అయిపోయిందేమో అనుకున్నా. వాడు రాజ్యం కావాలన్నాడు, వాడు యుద్ధమే కావాలంటున్నాడు. పోనీ బాగానే ఉంది కదా అని అనుకుంటే ఈయన మళ్ళా పెద్ద ఆయన చూడండి ఎలా అంటున్నాడు. మళ్ళా సంధి 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 పేలాపన. మాంటలేదు ఆయన. ఇంక యుద్ధం ఎలా జరుగుతుంది? నేను అన్నయ్య చెప్తున్నా, ఈ 13 సంవత్సరాలు నేను అన్నం తిని బ్రతకలే, మంచినీళ్ళు తాగి బ్రతకలే, ప్రతీకార వాంఛతో బ్రతిక, పగతో బ్రతిక. అది కూడా ఇవాళ తీరేటట్లా లేదేమో అనిపించి భయపడుతున్నా. నా పుట్టుక ఎటువంటి వాడిని ఎంత అవమానం చేశారని. పుట్టికి పూజుడవు ద్రుపద భూపతికి, జగజట్టి పండు సమ్రాట్టుకు కోడలనైతి, అభిమానధనులైన వారిని చేపట్టితి, శౌర్య ధైర్య గుణపాత్రుల పుత్రులంగంటి, ఊడిగంబెట్టులు చేయజాలుదును మగవారలు సిగ్గుమాలినను. ద్రౌపది బాధపడుకు, నాళ్ళు ఓపిక పట్టావు, తొందరలో ఓపిక పట్టు. సంగ్రామము జరిగి తీరుతుంది, అనివార్యం. నేనే దగ్గరుండి చేయిస్తా, నేనే నిర్వహిస్తా. పాండవులు గెలుస్తారు, వాళ్ళు సమూలంగా నశిస్తారు, ధర్మరాజు పట్టాభిషిక్తులవుతాడు. ఇది సత్యం, నిజం. చెప్తున్నాను, మరొక్కసారి విను నా మాట. నీ ధైర్యం గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పలేదు, నీకు ధైర్యం గురించి చెప్తున్నాను. వీరభారత మహారణరంగము నిర్వహింపకుంటినేని
గోడు గోడున ఆడు గాంధారి కోడండ్రను గోడు గోడున ఏడిపించకుంటినేని యుధిష్ఠిరుని సర్వం సహా చక్రవర్తిగా ప్రతిష్ఠింపకుంటినేని నేను కృష్ణుండగాను నన్ను నికృష్ణుడని పిలవండి. అంచేత ద్రౌపది నా మాట నమ్ము అన్నాడు. దండం పెడుతూ అంది, అన్నయ్య నమ్మకం వచ్చింది, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఇచ్చేతనంటే ఆవిడ కష్టంలో ఉంది, కష్టంలో ఉన్నప్పుడు బాగున్నావా అన్నప్పటికీ ఆవిడ కోపం వచ్చింది, అంతే కదా. ఇప్పుడు రామ అంటే బూతు మాట అంటారు చూడండి, అలాగా ఆవిడంత కష్టంలో ఉన్నప్పుడు అలా అంటే కొంచెం బాధేసి కొంచెం అన్ని చాలా పద్యాలు నేను ఒమిట్ చేశాను. పాండవుల్ని కొంచెం రెప్పి పొడిచింది, తీసేసాను సమయం లేక. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పడక్కలో కూర్చున్నారండి పెళ్లి పలకి. ఆ బోయ్యలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ గోయిందా అంటే ఎలా ఉంటుంది? అలాగే కష్టం, సమయం సందర్భం ఉండాలి ఇవన్నీ అడిగినప్పుడు. అందుకని ఆవిడ రెచ్చిపోయి మాట్లాడింది. ఇప్పుడు కృష్ణుడు మాటలకి శాంతించింది. తర్వాత కృష్ణుడు బయటకు వచ్చి, పాండవులారా సంగ్రామం 5 గ్రామములు మీరడుగగా 5 గ్రామములు మీరడుగగా కురురాజు నిరాకరించి సంగ్రామమొకటి వసంగినాడు కాదనరాదు లెండు. ధర్మరాజా నువ్వు కొంచెం ధైర్యంగా ఉండి సైన్యాన్ని సమీకరించుకోండి. వాడు ఆల్రెడీ సమీకరించిన సిద్ధంగా ఉన్నాడు, మీరు కూడా సిద్ధంగా అవ్వండి. అయిన తర్వాత యుద్ధానికి ముహూర్తం పెట్టాక అప్పుడు నాకు పిలవండి. నేను ఇంటి నుంచి వచ్చి చాలా రోజులైంది, మరి మా ఇంటికి వెళ్తాను. నేను యుద్ధానికి ముహూర్తం పెట్టాక పిలవండి, అప్పుడు వస్తాను, ఉంటాను. మరి అది పెద్దలారా, ఇది గీతా ఆవిర్భావం మొదటి భాగం. రెండో భాగం కూడా వినండి. ఇంత కబురు చెప్పిన అర్జునుడు అక్కడికి వెళ్ళాక మొరాయించాడు. మళ్ళా అన్నయ్యలాగా పెద్ద అన్నయ్యలాగే నేను యుద్ధం చేయాలి అనేది గొడవ పెట్టడం, కృష్ణుడి మాతని ఓదార్చడం, ట్రై చేయడం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత కూడా పద్యాలు కూడా చాలా బాగుంటాయి. రెండో భాగం కూడా వినండి. నమస్కారం.